మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి రిమాండ్ ను కోర్టు పొడిగించింది. ఈ నెల 11కి బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది. కాకాణి తరఫు న్యాయవాది వాదనలను న్యాయమూర్తి విన్నారు. తమ వాదనలకి సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరారు. అక్రమ మైనింగ్ కేసులో A4 గా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. మరోవైపు కాకాణికి కేసుల ఉచ్చు బిగుస్తోంది. ముతుకూరులో కాకాణిపై మరో కేసు నమోదైంది. టోల్ గేట్లు ఏర్పాటు చేసి అక్రమంగా లారీల వద్ద నగదు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. మరోవైపు సోషల్ మీడియాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అసభ్యకర పోస్టులు పెట్టారని మంగళగిరిలో ఇటీవల ఫిర్యాదు నమోదైంది. దీనిపై విచారణ సిఐడి జరుపుతోంది. కాకాణిని తమ కస్టడీకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్పై విచారణ రేపటికి న్యాయస్థానం వాయిదా వేసింది. వెంకటాచలంలో అక్రమ గ్రావెల్ తరలింపు కేసులో బాపట్ల డీఎస్పీ ఆధ్వర్యంలో సిట్ విచారణ కొనసాగుతోంది. కాకాణికి ఓ కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి రిమాండ్ ను కోర్టు పొడిగించింది. ఈ నెల 11కి బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది. కాకాణి తరఫు న్యాయవాది వాదనలను న్యాయమూర్తి విన్నారు. తమ వాదనలకి సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరారు. అక్రమ మైనింగ్ కేసులో A4 గా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. మరోవైపు కాకాణికి కేసులో ఉచ్చు బిగుస్తోంది. ముతుకూరులో కాకాణిపై మరో కేసు నమోదైంది. టోల్ గేట్లు ఏర్పాటు చేసి అక్రమంగా లారీల వద్ద నగదు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. మరోవైపు సోషల్ మీడియాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అసభ్యకర పోస్టులు పెట్టారని మంగళగిరిలో ఇటీవల ఫిర్యాదు నమోదైంది. దీనిపై విచారణ జరిపింది సిఐడి. కాకాణిని తమ కస్టడీకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా వేసింది న్యాయస్థానం. వెంకటాచలంలో అక్రమ గ్రావెల్ తరలింపు కేసులో బాపట్ల డీఎస్పీ ఆధ్వర్యంలో సిట్ విచారణ కొనసాగుతోంది. కాకాణికి ఓ కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ప్రస్తుతం ఎటువంటి విచారణ జరుగుతోంది? మాజీ మంత్రి కాకాణి ఈ రోజు రిమాండ్ పొడిగించడం జరిగింది. ఇప్పటికే గత నెల 25వ తేదీ నుంచి కూడా ఈ రోజు వరకు 14 రోజులు రిమాండ్ లో ఉన్నటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటువైపు కాకాణికి సంబంధించినటువంటి న్యాయవాదులు, అదేవిధంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కూడా ఇటు 5వ అదనపు మేజిస్ట్రేట్ సిరిపి సుమా ఏదైతే తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించి రిమాండ్ కూడా పొడిగిస్తూ ఈ నెల 11కి బెయిల్ పిటిషన్ ని వాయిదా వేసినట్టుగా ఇప్పటికే న్యాయస్థానం ఆదేశించడం జరిగింది. కాకాణి తరఫున న్యాయవాదులు పూర్తి స్థాయిలో కూడా ఏదైతే వాదనలు ఉన్నాయో వాటన్నిటిని కూడా విన్న తర్వాత తమ వాదనలకు సమయం కావాలని కోరిన ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కూడా అయితే కొంత సమయం ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ఈ నెల 11వ తేదీ వరకు కూడా ఈ యొక్క బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో కాకాణిని రిమాండ్ పొడిగింపుడు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇటు అక్రమ మైనింగ్ కేసులో A4 నిందితుడిగా ఉన్నటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే ఇటు పలు కేసుల్లో కూడా ఆయన్ని ఏదైతే అరెస్ట్ చేస్తున్నట్టుగా చూపించినటువంటి పరిస్థితి కనపడుతోంది. మరోవైపు పోలీసులు ఆయన్ని మరోసారి కస్టడీకి కావాలని చెప్పి పోలీసులు కూడా పిటిషన్లు వేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ముత్తుకూరులో కాకాణిపై మరో కేసు నమోదు చేశారు. టోల్ గేట్లు ఏర్పాటు చేసి అక్కడ అక్రమంగా లారీల వద్ద నగదు వసూలు చేస్తున్నారనే ఒక ఆరోపణలతో అయితే గతంలోనే దీని మీద టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చాలా వరకు కూడా ఒక రాద్ధాంతం చేసింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ప్రస్తుతం అయితే కేసు రేజ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు ఈ రోజు బెయిల్ పిటిషన్ ఏదైతే కొనసాగుతున్నటువంటి తరుణంలో ఉదయం నుంచి కూడా ఇటు మంగళగిరిలో ఆయన గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై పోస్టింగ్ పెట్టినటువంటి అసభ్య వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటిపైన మళ్ళా కూడా ఇప్పటికే సిఐడి ఎంక్వైరీ చేస్తా ఉంది. సిఐడి ఏదైతే ఈ రోజు ఉదయం కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాకు విచారణలో భాగంగా కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఒకవైపు మంగళగిరి పోలీసులు సిఐడి పోలీసులు ఏదైతే ఈరోజు బెయిల్ ఏదైతే కోర్టులో పిటిషన్ వేశారు దాన్ని రేపటి వరకు కూడా ఏదైతే న్యాయవాది రేపటి వరకు కూడా
కొనసాగింపు చర్యగా ఆపింది. అయితే ఈ రోజు ప్రధానంగా మనం చూస్తే మరో వెంకటాచలం సంబంధించినటువంటి అక్రమ గ్రావెల్ సంబంధించినటువంటి కేసు కూడా ఒకవైపు సిట్ విచారణ జరుగుతూనే ఉంది. ఈ సిట్ విచారణలో భాగంగా బాపట్ల డిఎస్పీ ఏదైతే రామాంజనేయులు దీన్ని సిట్ విచారణలో ముందుకు తీసుకెళ్తున్నారు. సో సిట్ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులకు కూడా కస్టడీకి ఇచ్చేందుకు ఒకవైపు రామాంజనేయులు కూడా ఈ యొక్క పిటిషన్ దాఖలు చేశారు. మొత్తానికి ఒకవైపు మంగళగిరి సిఐడి పోలీసులు, ఇటువైపు అక్రమ గ్రావెల్ మాఫియాకు సంబంధించి సిట్టు న్యాయవాదులు, సిట్టుకు సంబంధించినటువంటి పోలీసులు వీళ్ళిద్దరూ కూడా చేయడంతో ఒక్కసారిగా కూడా ఈ రిమాండ్ సంబంధించినటువంటి పొడిగింపు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ నరేష్.